కొండల్లో కోయిల పాటలు పాడాలి, పల్లెల్లో అక్షర దీపం వెలగాలి. నారాయణ పండితుడు రచించిన హితోపదేశం మిత్రలాభంలోని శ్లోకం, దాని పద్యానువాదం, తాత్పర్యం. విద్యా దదాతి వినయం, వినయాత్యాతి పాత్రతాం, పాత్రాత్వాత్ ధనమాప్నోతి, ధనాద్ధర్మం తతః సుఖం. ఇదే శ్లోకాన్ని ఇలా ఆటవేలదిగా అనువదించగా, సరియగు చదువిచ్చు చక్కని వినయము, అబ్బు పాత్రత వినయమున, పాత్రత సమకూర్చు ధనము ధర్మ కార్యములకై, వాటినాచరించు ఫలమే సుఖము. చదువుకుంటే ఆ చదువు మనకు చక్కటి వినయాన్ని ఇస్తుంది. ఆ వినయం వల్ల మనకు పాత్రత అంటే అర్హత, క్వాలిఫికేషన్ అంటాం కదా, అది లభిస్తుంది. ఆ పాత్రతనే మనకు కావలసిన డబ్బును చేకూరుస్తుంది. ఆ డబ్బును ఒక పద్ధతిగా అంటే చేయవలసిన సరైన కార్యాలకే, నలుగురికి ఉపయోగపడే పనులకే ఖర్చు పెడితే మన మనసుకు సుఖంగా ఉంటుంది. ధన్యవాదాలు.